జయరామ్ గారు, గద్దర్కి ఎందుకు ఇవ్వాలి అన్నటువంటి పాయింట్ని మీరు రేస్ చేశారు. దానికి సహేతుకమైన కారణం చెప్పగలుగుతారా? 100% అది. ఈరోజు మందకృష్ణ ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా రేవంత్ ఏం చెప్తున్నాడు అంటే తన పేరును ప్రస్తావించలేదు, పంపించలేదు. రేవంత్ మందకృష్ణ పేరును ఎందుకు పంపించలేదు అనేదాన్ని ఒకసారి రేవంత్ అంతరాత్మను రేవంత్ ప్రశ్నించుకోవాలి. ఇక గద్దరుకు ఎందుకు ఇవ్వాలి? గద్దరు పాట వల్ల నేను కానీ మిట్ట నర్సయ్య మేమంతా వరంగల్లో పుట్టి పెద్దవరైనాము. మా చిన్నప్పటి జీవితాలంతా మేము విప్లవ ఉద్యమాలకు అట్రాక్ట్ అయి పనిచేసిన వాళ్ళము. అది సరి అయిన విధానం కాదు, అది సరి అయిన విధానం కాదని మమ్మల్ని, మా కుటుంబాలను, మా తల్లిదండ్రులను, మమ్మల్ని గురించి అనేక అంశాలు తెర మీద తీసుకురావాలనుకుంటే ఉద్యమాలతోనే పెరిగినాం. వరంగల్లో ఉద్యమాలతోనే పెరిగాం. అలాంటి విప్లవ ఉద్యమ పాట గద్దరు పాటతోనే అట్రాక్ట్ అయ్యాం. గద్దరు పాటతోనే అట్రాక్ట్ అయ్యి ఈరోజు తెలంగాణలో జరిగిన ఎన్కౌంటర్ వెనకాల చూస్తుంటే గద్దరు పాట చాలా కీలకమైనది. అంతటి కీలకమైన పాట చివరి దశ లోపల ఎక్కడికి పోయింది అనేది ప్రధానమైన ప్రశ్న. అది బీజేపీ డెఫినెట్ గా గమనంలోకి తీసుకుంటుంది. ఉద్యమాల మీద మనం తీసుకున్నప్పుడు ఉద్యమాల నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు, ఒకరు వచ్చేసి కృష్ణ, ఇంకొకటి వచ్చేసేమో గద్దర్. ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టుగా డెఫినెట్గా దాన్ని పరిగణలో ఏదైనా ఒక అంశాన్ని, ఇప్పుడు నేను డాక్టర్ని అండి, నేను మెడికల్ డాక్టర్ని, నాగేశ్వర్ రెడ్డి ఈజ్ అ మెడికల్ డాక్టరు. నేను వచ్చేసి నా ప్రొఫెషన్నే వదిలిన స్టెత్నే సాక్రిఫై చేసేసి ఈరోజు కంప్లీట్ మీడియాలో ఉన్నాను. ఇది అందరూ తెలిసిన విషయమే. కానీ ఈరోజు అదే దాని మీద ప్రొఫెషనల్లను కంటిన్యూషన్ చేసుకుంటూ నాగేశ్వర్ రెడ్డి అనేక ఎక్స్పెరిమెంట్స్ స్టడీస్ చేసుకుంటూ ఈరోజు తన ఒక గ్యాస్ట్రాంటాలజిస్ట్గా తన ఉత్తమమైన సేవలు అందిస్తున్నారు. అంటే తనని మనం గౌరవించాల్సిందే, చుక్క రామాయణ గౌరవించాల్సిందే. కానీ నువ్వు అంత్యశ్రీ గద్దర్ను ఏదైతే పంపించావో అది రాజకీయంలో భాగంగా పంపించావు. ఈరోజు మా అంత్యశ్రీ ఒక మాదిగ కమ్యూనిటీ, గద్దర్ ఒక మాల కమ్యూనిటీ, గోరెడ్డెంకన ఒక మాల కమ్యూనిటీ. ఈ ముగ్గురిని పంపించడం లోపలనేది ఒక రాజకీయంలో భాగంగా పంపించడం తప్పితే ఇక్కడ వీళ్ళు కంప్లీట్ డిస్క్వాలిఫై అవుతారు ఈ ముగ్గురు, అలా డౌటే లేదు. ఈరోజు నువ్వు పంపించింది మందకృష్ణది పంపించలేదు. ఎందుకు పంపించలేదు మందకృష్ణది? నువ్వు వీళ్ళు రాసినప్పుడు మందకృష్ణకి గుర్తు రాలేదా? మందకృష్ణ ఉద్యమం గుర్తుకు రాలేదా? మందకృష్ణ చేసిన పోరాటాలు గుర్తుకు రాలేదా? మందకృష్ణ మీద జరుగుతున్న అనేక అంశాలు గుర్తుకు రాలేదా? మనం అదెందుకు పంపించలేదు? దాన్ని కదా నువ్వు ప్రశ్నించుకోవాల్సిందే. సరే, అది కూడా పక్కన పెట్టేద్దాం. కృష్ణ నువ్వు పంపించకపో, డెఫినెట్గా గౌరవించే వాళ్ళు గౌరవిస్తారు, ఆదరించే వాళ్ళు ఆదరిస్తారు, దాన్ని ఎవరు ఆపలేరు. కానీ ఈరోజు గద్దర్కి ఇవ్వకపోవడానికి డెఫినెట్గా ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఇన్ని ఎన్కౌంటర్లు జరిగిన తర్వాత కూడా ఇది చేసినా కూడా విప్లవ ఉద్యమాన్ని మనం స్వాగతిద్దామా, మనం ఆహ్వానిద్దామా? మేమంతా పనిచేస్తాం. ఈరోజు మేము అక్కర్లేదు అనుకున్నాం, అవసరం లేదు. డెమోక్రటిక్ సిస్టంలో బతకాలి, రాజ్యాంగ పరిధిలో బతకాలి, చట్ట పరిధిలో బతకాలి, చట్టాన్ని వ్యతిరేకించి బతకూడదు అనేది మనం అందరం కోరుకుంటున్నది. మరి విప్లవ ఉద్యమంలో నుంచి వచ్చిన గద్దర్కి ఎందుకు ఇవ్వాలి? ఆయన దాంట్లో అయినా సక్రమంగా ఉన్నాడా అంటే లేడు. ఆయన తన మీద అనేక ఆరోపణలు ఉన్నాయి, మావోయిస్టు పార్టీ నుంచి ఆరోపణలు ఉన్నాయి, ప్రజా సంఘాల నుంచి ఆరోపణలు ఉన్నది. గద్దరు పాట వేరు, గద్దరు ప్రవర్తించిన విధానం వేరు. ఆ విధానం లోపల ఒక మాలగా వ్యక్తిగా మాదిగల మీద విషయాన్ని చెప్పి ఒక ఆడియో రిలీజ్ అయింది. దాన్ని పరిగణనలోకి తీసుకోరా? ప్రతిదాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. నువ్వు ఒక కులపరమైన అంశాల విషయంలో కావచ్చు, ఒక మతపరమైన అంశాలు కావచ్చు, క్యారెక్టర్ పరమైన అంశాలు కావచ్చు, ఇవన్నీ గొప్ప ఉండొచ్చు. గద్దర్ విషయంలో అనేక రకాల గొప్ప ఉండొచ్చు. కానీ చిన్న చిన్న తప్పిదాలు కూడా ఉన్నాయి గద్దర్వి. ఆ చిన్న తప్పిదాలు పెద్ద పనిష్మెంట్ సమాజానికి జరిగింది. నా కుటుంబ సభ్యులు చనిపోయిన వాళ్ళంతా నా కుటుంబ సభ్యులు అనుకుంటే విప్లవ ఉద్యమం లోపల అనేక వందల మంది చనిపోయారు. వందలు కాదు, వేల మంది చనిపోయారు. ఊరవతల మాదిగ కుటుంబాలు ఉంటే మాదిగ కుటుంబాల నుంచి విచ్చలవిడిగా జనాలు చచ్చిపోయారు. అట్రాక్ట్ అయింది వాళ్ళే కదా. మరి దాని గురించి మనం మాట్లాడదాం. నీ పాటకు అట్రాక్ట్ అయిన జనాలను ఈరోజు నీరాజనాలైన పట్టిందా? ఈరోజు నిజంగా మావోయిస్టు ఉద్యమం అయిన ప్రజలకు అన్నం పెట్టిందా? ఏమీ లేదు, జీరో. మావోయిస్టు ఉద్యమం నేను ఆహ్వానిస్తానా? నేను రాడికల్ స్టూడెంట్ యూనియన్లో పనిచేశాను. అయినా ఈరోజు మేము ఎందుకు దాన్ని దూరంగా పెట్టాము, వద్దు అని చెప్తున్నామంటే దానివల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు, అంతే. ఉద్యమాల నుంచి ఇది వచ్చేసి ఈరోజు ఛత్తీస్గఢ్ మీద మావోయిస్టు ఉద్యమాన్ని అణచివేస్తున్నారంటే నేను అణచివేసే విధానము తప్పని చెప్తున్నాను తప్పితే మావోయిస్టులు ఉండొద్దు అని చెప్తున్నాను తప్పితే మావోయిస్టు విధానాలు ఏవైతే ఉన్నాయో దానిపైన చెప్తుంటాం గవర్నమెంట్కు. అలాగని చెప్పేసి
కృష్ణమాదిగకు చెప్పిన అవార్డు అంటే కృష్ణమాదిగకి ఇవ్వడం లోపల ఫుల్లీ క్వాలిఫైడ్, ఎవరు అడిగినా కూడా ఫుల్లీ క్వాలిఫైడ్. కానీ ఈరోజు గద్దర్ విషయంలోకి వస్తే కృష్ణమాదిగ కంపేర్ చేస్తే ఇద్దరు వేరు వేరు ధృవాలు. కృష్ణమాదిగ నేను ఆరోగ్యశ్రీ రాయడం లోపల కీలక పాత్ర పోషించాను, ఒక డాక్టర్గా, ఒక విద్యావేత్తగా, అప్పుడు ఉండే అంశాలుగా కాంగ్రెస్ లో దానికి ఒక విధానం పట్ల కానీ దానిపై నేను డెఫినెట్ గా డిస్కస్ చేస్తాను చెప్తాను. అలా అని చెప్పి ఆరోగ్యశ్రీ విషయం లోపల ఈ రోజు వరకు తప్పుందా? లేదు. అనేక ఉద్యమాల లోపల కృష్ణ పాల్గొన్నారు. అంటే ఒక రూపాయి నాణానికి రెండు వైపులా చూడాల్సిందే, ఒకవైపు ఒక్కటే కాదు. గద్దరు పాటను మాత్రమే కాదు, గద్దరు విధానాన్ని కూడా చూడాలి. గద్దరు విధానం వల్ల అనేక కుటుంబాలు ఈరోజు చాలా కన్నీటితో ఉన్నవి. అలాగా చాలా ఛానళ్ళ లోపల నేను మాట్లాడుతున్నా, చాలా ఛానళ్ళ లోపల చాలా మంది పాత్రికేయ మిత్రులు గద్దర్ను ప్రశ్న అడిగారు. ఎన్నో కుటుంబాల నుంచి ఎంతో మంది బిడ్డలు కోల్పోయారు, నీ బిడ్డలు మాత్రము ఎందుకు విప్లవ ఉద్యమాల్లో రాజకీయాల్లో లేరు అని అడిగితే అది వాళ్ళ ఇష్టం అన్నాడు. కానీ ఈ రోజు గద్దర్ కూతురు వచ్చేసి కాంగ్రెస్ లో ఉన్నారు, గద్దర్ కొడుకు వచ్చేసి జస్ట్ పొలిటికల్ పార్టీతో ఎప్పుడు అసోసియేట్ అయి ఉంటాడు. మరి అనేక మంది కుటుంబాలు వచ్చేసినప్పుడు ఈరోజు గద్దర్ పేరుతోనే ఈరోజు అనుకుంది. అంటే గద్దర్ని మీరు మాలగను మాత్రమే చూస్తున్నారు. ఈరోజు మాలలు చేసిన ప్రయత్నం మాత్రమే గద్దర్ అని చెప్పాలా? లేకపోతే గద్దర్ ఒక విప్లవ ఉద్యమాలలో ఉన్నారు, ఒక పాట లోపల గొప్ప గాయకుడు అనే విషయాన్ని మాత్రమే మాట్లాడదామా? గాయకుల అయితే దీనికి సంబంధించి ఒకసారి నర్సగౌడ్ అని అడుగుతాం. గాయకుడు అనేక విషయంలోకి వస్తే గద్దర్కి ఇవ్వాల్సిందే. మరి గాయకులలో వేరే వాళ్ళకి వచ్చింది కదా. మరి దాంట్లోపల ఇది మందకృష్ణకు గద్దర్కు పోలికే లేదు. రైట్. ఈ రోజు నిజంగా కనుక 3 అవార్డులు బాలకృష్ణకి ఇచ్చిన అవార్డు కానీ అభినందించాల్సిందే, కృష్ణకి ఇవ్వాల్సిందే అభినందించాల్సిందే, నాగేశ్వర రెడ్డికి ఇవ్వాల్సిన అభినందించాలి. మిగతా వాళ్ళకి ఇవ్వలేదంటే ఇవ్వకపోవడానికి గల కారణాలను వెతుక్కోవాలి తప్పితే ఇది తప్పిదం లాగా చూసుకుంటే రేవంత్ ఏ బంతినైతే నువ్వు రాజకీయంగా విసురుతున్నావో ఆ బంతి వచ్చి తిరిగి నీకే తగులుతుంది. నువ్వు చేసేది తప్పు, రేవంత్ చేసేది తప్పు, నువ్వు చేసే ఈ డ్రామా టోటల్ తప్పు. ఎందుకంటే గద్దర్ గురించి మాట్లాడి అందశ్రీ గురించి మాట్లాడకపోతే డెఫినెట్ గా దానికి కూడా అంటే ఒక పాయింట్ అయిపోతే గద్దర్ అన్న పాయింట్ మీద వాళ్ళ అభిప్రాయం ఇదేనా? ఎందుకంటే కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో గద్దర్ని అవమానించింది, కనీసం సీఎం క్యాంప్ ఆఫీస్ లోకి రాకుండా అన్నటువంటి ఒక పాయింట్ ని రాజకీయంగా మిళితం చేసి అది అవమానించింది, దాన్ని డిఫరెంట్ గా మనము ఖండిద్దాము. అవమానాన్ని ఖండించాం, కానీ ఆ అవమానాన్ని ఖండించిన దాన్ని రాజకీయంగా క్రెడిట్ తీసుకోవడానికి ఒక పాయింట్. అండ్ ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ కోణం ఏదైతే ఉందో ఇది ఈ రెండింటిని కలుపుకొని దాని పరంగా సిఫార్సు చేశారా గద్దర్ గారి పేరుని? నర్సయ్యగౌడ్ గారు దీనికి మీరు ఏకీభవిస్తారా? మిత్రుడు చాలా లోతుగా చర్చించిండు. ఎందుకంటే నేను మొదలే చెప్పిన ఏంటంటే 139 మందికి పద్మ అవార్డులు వచ్చినాయి కాబట్టి వాళ్ళందరినీ మనం గౌరవించుకోవాలి, వాళ్ళకి పాదాభివందనం చేయాలని నేను మొదలే చెప్పాను. ముఖ్యమంత్రి గారు కూడా వీరికి ఎందుకు ఇచ్చిండ్రు అనే ప్రశ్న గాని ఆ రకమైన అర్థం వచ్చే విధంగా కానీ ఎప్పుడు కూడా మాట్లాడలేదు. వారికి ఇచ్చిండ్రు సంతోషం, కానీ వీరిని కూడా మీరు పరిగణలోకి తీసుకుంటే బాగుంటుండే అనే ఒక విషయం మాత్రమే చెప్పిండు. ఇప్పుడు ఇట్లా ఒక్కొక్క వ్యక్తి గురించి మనం చర్చించుకుపోతే ప్లస్ మైనస్ చాలా ఉంటాయి. నేను ఈ సందర్భంగా అంత లోతుకు పోను, కానీ ఒక్క విషయం చెప్తాను. ఇప్పుడు గద్దర్ గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు కదా, గద్దర్ గారు నేనంటున్న పాట మీరు ఈరోజు తెలంగాణలో సరే గద్దర్ గారికి ఎన్ని పార్శ్వాలు ఉన్నాయి, ఎన్ని రకాల పనులు చేసి నువ్వు దాని ఎఫెక్ట్స్ ఏమైనాయి అనేది తర్వాత. గద్దర్ గారి పాట జనపదంలోకి వెళ్ళిన పాటను గుర్తించడంలో తప్పేముందని మాత్రమే మేము అడుగుతున్నాం. అంతవరకే వాళ్ళ దృష్టికి తీసుకుపోతా ఉన్నది. దీన్ని కూడా రాజకీయ విమర్శగా మేము చూడట్లేదు. ముఖ్యమంత్రి గారు కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, నిన్ను కానీ ఎవరు కానీ చూడట్లేదు. ఎందుకంటే ఈ సంతోష సమయములో వీరికి కూడా ఇస్తే బాగుంటుండే కదా. కనీసం రాష్ట్ర ప్రభుత్వం మేము బడే బాయ్ అని తిరిగితే చోటే బాయ్ని మర్చిపోతే ఎట్లా? మా ఆవేదన మాకు ఉంటది కదండి. ఇప్పుడు మేము ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో కొంతమందిని మేము కూడా పంపించాలంటే 100 మంది లిస్టు పంపించలేదు, కొంతమందిని పంపించిన. ఇప్పుడు బీజేపీ మిత్రుడు అన్నట్టు ఇంకో సంవత్సరం ఉంది, ఇంకో సంవత్సరం అందరికి ఎట్లా అనుకుంటారు కదా. దీన్ని ఏమంటారంటే ఈ 5 పేర్లలో కనీసం 1, 2 వచ్చినా ఇంకా మిగతా ఆ మిత్రుడు చెప్పినట్టు వచ్చేసారి వస్తేలే, అటు వచ్చేసారి ఇంకో 10 మందిని కలుపుతాంలే అని మేము కూడా అనుకుంటాం.
కాబట్టి నేనేమంటారు, ఒక్కొక్క వ్యక్తి గురించి లోతుగా చర్చించినప్పుడు ఏమైందంటే చాలా పార్శ్వాలు ఉంటాయి, మైనస్లు ప్లస్లు చాలా ఉంటాయి. కానీ ఈ శుభ సందర్భంలో వారి మంచి గురించే మాట్లాడదామని మాత్రమే నేను అంటా ఉన్నా. ఇప్పుడు గద్దర్ గారి గురించి నేనేమంటాను, ఇప్పుడు కూడా ఆయన తదనంతరము కూడా మీరు ఏ పల్లెల్లోకి వెళ్ళినా, మీరు ఆంధ్రలో వెళ్ళినా, మన తెలంగాణలో వెళ్ళినా, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ వెళ్ళినా వారి పాట కేవలం విప్లవాలకు మాత్రమే కాకుండా వారిలో ఇది నైపుణ్యాన్ని రగిలించి సమాజానికి పనికొచ్చే విధంగా మలిచిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. మనకు పాట రాసి ఉద్యమాన్ని నడిపించిన పాట కూడా మన దగ్గర ఉంది. నేను అనేది ఏంటంటే, మనం ఏ కోణములో చూస్తే ఆ కోణంలో వస్తుంది. మేము ఏమంటున్నాం, మేము పంపించినటువంటి రాష్ట్ర ప్రభుత్వము పంపించినటువంటి ఇవి కూడా పరిగణలోకి తీసుకుంటే బాగుంటుండే అని. నేను ఒకటి 139 ఇవ్వాలని ఏమి రాసిపెట్టి ఏమి లేదు కదా. ఓ 200 ఇవ్వచ్చు, 300 ఇవ్వచ్చు, ఏం తప్ప. ఇప్పుడు మన దగ్గర సేవ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఇస్తే తప్పేముంది? ఇప్పుడు ఇచ్చి గౌరవించుకుంటే తప్పేముంది? వాళ్ళ జీవితకాలం మొత్తం ఏదో ఓ కోణములో కష్టపడి సమాజానికి మంచి చేసినటువంటి వ్యక్తులు ఎంతమందికి ఇస్తే ఏమున్నది? 139 కానీ ఆగాలని ఏమి లేదు కదా. కాబట్టి నేను ఏమంటున్నంటే, రాష్ట్ర ప్రభుత్వము పంపించినప్పుడు దాని మీద కనీసం చర్చ కూడా చేయలేదు. పంపించినటువంటి పేర్లకి ఇచ్చిరు, సంతోషం. మేము ఏమి దాన్ని వివాదాస్పదం చేయలేదు. ఎందుకంటే వారు కూడా అర్హులే, 100%, 100కు 100% అర్హులే. మేము ఎవరిని కాదంటలేము, ఎవరిని మేము తక్కువ చేసి మాట్లాడతలేము ఇచ్చిన వాళ్ళలో. కానీ మేము పంపించినటువంటి, ఒక రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా మీకు పంపించినటువంటి ఈ 5గురి పేర్లను కూడా చేర్చితే బాగుండును అని మాత్రమే మేము, ముఖ్యమంత్రి గారు అదే ఉద్దేశంలో మాట్లాడారు, నేను కూడా అదే ఉద్దేశంలో మాట్లాడుతూ ఉన్నా. కానీ రాజకీయ ఉద్దేశాలు నాకు లేవు. రాజకీయ ఉద్దేశాలు కనిపిస్తున్నాయి కానీ మాకేమి లేవు. ఇక్కడ కులాలు మతాలు ఇవి అవి నేనేం మాట్లాడదలుచుకోలేదు. అందరం మనుషులమే, ఎవరికైనా కావాలి. ఎవరి జీవితం మొత్తం ధారపోసి చేసినటువంటి సేవకి ఇప్పుడు నాగేశ్వర రెడ్డి గారు ఉన్నారు. జీవితకాలం మొత్తం ఇవన్నీ చేసుకుంటూ వస్తేనే కదా ఈ రోజు పద్మ అవార్డు వచ్చింది. మనం ఎవరం కాదంటాం, ఎవరం కాదు. ఇప్పుడు ఇలా ఏ ఒక్క పేరునైనా గినకి ఎందుకు ఇచ్చినామని ఎవరు కూడా వేలెత్తి చూపే పరిస్థితి లేదు. కానీ ఇలాంటి ఈ స్థాయి వ్యక్తులే, ఈ స్థాయి ఇది సేవ చేసిన వాళ్ళు ఇంకా ఉన్నారు. దాంట్లో మేము కొంతమందిని పంపించినాం. వారిని కూడా మీరు పరిగణలోకి తీసుకొని ఇస్తే తెలంగాణ ప్రజలు సంతోషపడుతుండే అని మాత్రమే నేను అంటున్నా. రైట్. ఇక్కడ మనం మహేంద్ర గారు అభిప్రాయం తీసుకోవాలి ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర. మహేంద్ర గారు, పవన్ గారు, ఒక విషయం అండి. ఇవాళ పద్మ వాళ్ళు వచ్చేందుకు ఇంత పెద్ద రాద్ధాంతం చేస్తా ఉన్నారు. మీరు గమనించండి, రేవంత్ రెడ్డి గారు ఒక్కరే మాట్లాడడం జరిగింది ఈ విషయంలో. కాంగ్రెస్ అదే కాంగ్రెస్ లో ఎవరు కూడా మాట్లాడలేదు. లేదు, మీకు ఇన్ఫర్మేషన్, గతంలో బీజేపీలో ఉండి బయటకు వచ్చేసి బీఆర్ఎస్ లో ఉండి బయటకు వచ్చేసినటువంటి విజయశాంతి గారు కూడా దీని మీద పరిగణలోకి తీసుకోవాలని చెప్పారు. ఆవిడ కూడా స్పందించారు. విజయశాంతి గారు గురించి మాట్లాడుకుని చాలా బాధాకరమైంది. విజయశాంతి గురించి అసలు లెక్క కూడా తీసుకోవాలి విజయశాంతి గారిని. వారికి ఏముంది, ఫస్ట్ భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ, మళ్ళీ కాంగ్రెస్. ఆమె గురించి కూడా మాట్లాడుకుంటే మన ఇక్కడ ఛానల్ ఉండాలి బాధపడతారు. ఆ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. కాదు ఇక్కడ ఒకళ్ళ గురించి మహేంద్ర గారు ఒక రాములమ్మ గురించి మీరు అట్లా మాట్లాడడం పొరపాటే. కళాకారిణిగా కూడా మాట్లాడాలి కదా. భారతీయ జనతా పార్టీలో లేరా? లేదా భారతీయ జనతా పార్టీలో లేదా? అప్పుడే మంచిదా? అదే చెప్పారు. అదే మహేంద్ర నర్సయ్య గారు ఒక్కసారి, నర్సయ్య గారు 1 సెకండ్. ఒక లేడీ డాన్ గురించి, ఒక లేడీ అమితాబ్ బచ్చన్ గురించి భారతీయ జనతా పార్టీలో ఉన్నప్పుడు అది మహేంద్ర గారు మాట్లాడతారు. మీరు మాట్లాడతారు. ఒక్క సెకండ్ నర్సయ్య గారు ఒక్కసారి మహేంద్ర గారు ఫస్ట్ మహేంద్ర గారు మీరు మాట్లాడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, విజయశాంతి గారు స్పందించారు అన్నప్పుడు ఆవిడని పరిగణలోకి తీసుకోవడం అనవసరం. మీరు రాజకీయంగా ఆవిడని పరిగణలోకి తీసుకోకపోయినా ఒక కళాకారిణిగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్ని బాగా పాపులర్ చేసినటువంటి ఒక నటీమణిగా ఖచ్చితంగా గౌరవించాలి. ఆవిడని పరిగణలోకి తీసుకోవచ్చు. స్పందించారు అన్నాను. సరే స్పందించారు, అయితే దీంట్లో పాయింట్ ఏంటనేది చెప్పండి. ఒక్క నిమిషం. ఇప్పుడు
విజయశాంతి గారిని పక్క పెట్టేద్దాం. ఇప్పుడు ఆ విషయం అయిపోయి మాట్లాడాను. నేను ఏమంటాను అంటే గత 60 సంవత్సరాల నుంచి వెళ్ళి కూడా ఇప్పుడు గద్దర్ గారు ఉన్నారు, అప్పుడు గోరెడ్డి వెంకన్న గారు ఉన్నారు, చుక్క రామయ్య గారు ఉన్నారు, జేపీ తిరుమలరావు గారు ఉన్నారు, వీళ్ళందరూ అందశ్రీ గారు ఉన్నారు. నేను కాదంటలేను. నేను ఏమంటా అంటే ఇప్పుడు గద్దర్ గారి గురించి వివరించడం జరిగింది, మిగతా వాళ్ళ గురించి వివరించడం జరిగింది. నేను ఏమంటాను అంటే వాళ్ళకి ఎందుకు రాలేదు, వీళ్ళకి ఎందుకు వచ్చింది అనే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న రాజకీయం ఏదైతే ఉందో చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే మీరు గమనించి 2014 నుంచి కూడా 2024 వరకు కూడా ఏ ఒక్క రాజకీయ పార్టీ అంటే ప్రభుత్వాలు ఇక్కడ ప్రభుత్వం పనిచేసిన ఎవరు కూడా విమర్శించలేదు. అంటే కాంగ్రెస్ కూడా అప్పుడు ఉంది ప్రతిపక్ష పార్టీగా, కానీ వాళ్ళు కూడా ఎవరు విమర్శించలేదు ఈ పద్మావళి మీద. మీరు గమనించండి. అంటే ఆ 10 సంవత్సరాలు ఒక్క సంవత్సరం 2025 మాత్రమే రేవంత్ రెడ్డి గారు ఒక మాట్లాడము, దాని మీద మనం ఇవాళ డిబేట్ పెట్టుకోవడం జరుగుతున్నది. మీ ఏ 5గురికి కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించినప్పుడు కూడా ఇవ్వలేదు, నేను కాదంటలేను. అదే పాటలు ఉర్రూతలు ఊహించారు అని చెప్పేసి అన్ని మాట్లాడుతున్నారు కదా, మరి పాటలు ఉర్రూతలు ఈ 10 సంవత్సరాలు ఊహించారు అంటే అంతకుముందు 2014 ముందు వాళ్ళ పాటలు లేవా, వాళ్ళ ఉర్రూతలు ఊహించలేదా అప్పుడు మరి ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఎందుకు అనవట్లేదు? అప్పుడు రాజకీయాలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. రాజకీయ ఇప్పుడు అవకాశాలు ఉన్నాయి అనుకుంటున్నాను. ఏమంటాను నేనేమంటాను అంటే అన్ని రకాలుగా ఇప్పుడు రాష్ట్రపతి గారు ఇస్తారు, రాష్ట్రపతిగా ఒక కమిటీ ఉంటుంది దీనికి. ఈ పద్మశ్రీ యొక్క కమిటీ అనేది వాళ్ళు అన్ని రకాలుగా అన్ని కోణాలు ఆలోచించి అన్ని కోణాల్లో వివిధ రంగాల్లో నిపుణులను ప్రకటిస్తూ ఉంటారు. వీళ్ళ పద్మ విభూషణ్ కానీ, పద్మభూషణ్ కానీ, పద్మశ్రీ అవార్డు కానీ. ఈ విషయంలో ఏదైతే కాంగ్రెస్ ఆడుతున్న నాటకాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలందుకు గమనిస్తూ ఉన్నారు. ఎక్కడో ప్రజలు ఈ 5 పేర్ల గురించి ప్రజలు మాట్లాడుకోలేదు. ఓన్లీ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు. మిగతా ఏ పార్టీ వాళ్ళు కూడా మాట్లాడట్లేదు, ప్రజలు కూడా మాట్లాడట్లేదు. ఎందుకంటే సెంట్రల్లో బీజేపీ పార్టీ ఉంది కాబట్టి ఏదో రకంగా విమర్శలు చేయాలని కోణంలో విమర్శలు చేస్తుంది తప్పేసి వాస్తవంగా ఏలా హేతుబద్ధం లేదు. ఇవాళ మీరు గమనించి ఇవాళ చుక్కారాయమ్మ గారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారికి రాదని మీరు ఎందుకు అనుకుంటున్నారంటే భవిష్యత్తులో రావచ్చు కదా, ఇప్పుడే రావాలని చెప్పేసి. అంటే ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారి పేరు పంపలేదు, వారు నాగేశ్వర గారి పేరు పంపలేదు, మరి దాని మీద మేము రాజకీయం చేయాలి ఎందుకు పంపలేదని చెప్పేసి మందకృష్ణ మాదిగ గారు గత 30 సంవత్సరాల నుంచి కూడా సామాజికంగా అందరూ కూడా సమానంగా ఉండాలని చెప్పేసి ఒక వర్గీకరణ మీద పోరాడుతూ ఉన్నారు. మరి వారిని ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించలేదు? ఇవాళ నాగేశ్వర గారు ఇవాళ ప్రపంచ దేశాల్లో నాగేశ్వరకి మంచి గుర్తింపు ఉంది, అనేక ఎక్స్పెరిమెంట్స్ చేశారు. వారిని రేవంత్ రెడ్డి గారు ఎందుకు గుర్తించలేదు? అంటే మేము రాజకీయం చేయరాదా, మేము మాట్లాడాలా? మేము నేను ఏమంటే రాజకీయం చేయాలని ఉద్దేశం కొద్దీ 5 పేర్లు ఎందుకు రాలేదని చెప్పేసి అడగడం తప్పు. 5 పేర్ల గురించి నేను ప్రయత్నం చేస్తాను చెప్పడం తప్పు. ఇవాళ గద్దర్ గారు జయరాం గారు వివరించారు. ఒక నిమిషం అండి పవన్ గారు, గద్దర్ గారితో వారు వివరించడం జరిగింది. వాస్తవం ఏంటంటే భారతదేశంలో చట్టాలకు లోబడి ఉద్యమాలు చేయాలి, చట్టాలకు లోబడి ఉద్యమం చేయకుండా చట్టాలకు అర్థం ఉండి ఒక ప్రేరేపిత ఉద్యమాన్ని నడిపింది గద్దర్ గారు అని చెప్పేసి వారే చెప్పడం జరిగింది. జయరాం గారు నేనేమంటే అవన్నీ కూడా పనులు తీసుకుంటూ వచ్చు, ఎందుకంటే రాలేదని చెప్పేసి చెప్పడానికి చాలా కారణాలు ఉంటాయి. అధ్యశ్రీ గారు ఈ పాయింట్ అన్నారు కాబట్టి మొత్తం పెద్దలు నలుగురు మాట్లాడారు కాబట్టి విత్ డ్యూ రెస్పెక్ట్ నేను ఒక 2 విషయాలు మాట్లాడతాను. పార్టీల పరంగా మీరు నన్ను ఎలా తీసుకున్నప్పటికీ కూడా అంటే చూస్తున్నాం కదా, మీరు అవార్డులు ఇవ్వడం, మేము ప్రకటించడం, వాళ్ళకి శుభాకాంక్షలు చెప్పడం, ఇది చేయడం, తర్వాత ఏదో డిబేట్ పెట్టడం, ఇవన్నీ కామన్గా నడిచిపోతున్నాయి. బట్ ఇచ్చేటువంటి క్రైటీరియా ఏంటి? ఆ క్రైటీరియాలో రాజకీయాలు చొచ్చుకుపోయాయి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అనేది వాస్తవం. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది ప్రభుత్వంలో అది కాంగ్రెస్ పార్టీ ఉందా, బీజేపీ ఉందా, ఎవరుంటే ఏంటి, ఉన్నది మీరిద్దరే, ఇచ్చేది మీరే అవార్డులు, దానికి ప్రకటించేది మీరే, సిఫారసు తీసుకుంటారు, నామకే వాస్తేనే వెళ్తాయి అనేది వాస్తవం. సరే, ఇందులో టాలెంట్ని గుర్తిస్తున్నారు, గుర్తించట్లేదు అనట్లేదు, గౌరవించట్లేదు అనట్లేదు. అయితే ముందు వెనక అవుతోంది. ఆ పార్టీకి ఉంటారో తెలియదు, చస్తారో తెలియదు, చనిపోయిన వాళ్ళకైనా పోనీ ఏమైనా గుర్తింపు వస్తుందా అంటే ఎప్పుడో గుర్తు చేస్తే మళ్ళీ దాంట్లో కూడా రాజకీయాలు తీస్తే చాలా ఉన్నాయి. ఇందులో ఎన్టీ రామారావు గారికి భారతరత్న అనే అవార్డు దాదాపుగా 15 ఏళ్ల నుంచి కూడా మాట్లాడుతున్నారు, ఇప్పటికీ దాని మీద తేలట్లేదు, ఎందుకంటే దాంట్లో ఉన్న రాజకీయం దాంది. సచిన్ టెండూల్కర్ ఇందాక నేను చెప్పాను, నేను చాలా పెద్ద ఫ్యాన్ సచిన్కి, క్రికెట్కి, కానీ ఆయనకి భారతరత్న ఇవ్వడం అంటే ఎందుకో నాకు అప్పుడు మనస్కరించాల. బికాస్ భారతదేశానికి ఒలింపిక్స్లో 8 వరుస గోల్డ్ మెడల్స్ తెచ్చినటువంటి మేజర్ ధ్యాన్ చంద్, ఈ రోజుకి ఆయనకి మనం భారతరత్న ఇవ్వాలి. ఆయన భారతరత్న కాకుండా ఏం పోడు, ఆయనకి మిగతా ఏం ఇవ్వలేదు, తర్వాత ఎప్పుడో ప్రకటించారు. ఇక రాజకీయాలు పూర్తిగా చొచ్చుకొచ్చిన తర్వాత కూటమి ఎన్డీఏ కావచ్చు, యూపీఏ కావచ్చు, ఎవరికి కావలసిన రీతిలో వాళ్ళు ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు తీసుకొచ్చినటువంటి పేర్లు ఇందాక అన్నారు 30 ఏళ్ల నుంచి మందకృష్ణ మాదిగ గారు 30 ఏళ్ల నుంచి పోరాడుతున్నారు అని. ఈ 30 ఏళ్లలో ఉన్నవి రెండే ప్రభుత్వాలు, ఐదర్ భారతీయ జనతా పార్టీ లేదంటే కాంగ్రెస్ లెడ్, వీళ్ళవే ఉన్నాయి. మరి అప్పుడు మందకృష్ణ గారి గురించి గుర్తు రాలేదా? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడున్నటువంటి వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి నటులు వాళ్ళు ఏం చేశారు అనేది అనవసరం, వాళ్ళకి ఇచ్చేశారు. భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత కూడా సేమ్
30 ఏళ్ళు 50 ఏళ్ళు ఉద్యమాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటివి చేసినటువంటి వాళ్ళకి అవార్డులు చాలా లేటుగా వాళ్ళకి కావలసినటువంటి పాయింట్లో రావడం తప్పితే ఎక్కడ రాలేదు. కంగనా రనౌత్ ఏ సామాజిక ఉద్యమాలు చేశారు, ఏ పోరాటాల్లో పాల్గొన్నారని చెప్పి 2013లో ఆవిడకి ఇచ్చేశారు. 30 ఏళ్ల నుంచి పోరాడుతున్నటువంటి మందకృష్ణ గారికి ఎందుకు ఇవ్వలేదు? అలాగే బాలకృష్ణ గారి గురించి తీసుకోవాలి. పద్మశ్రీ ఫస్ట్ అవార్డే పద్మశ్రీనే, సారీ పద్మభూషణ్. అక్కడికి వచ్చిన తర్వాత ఆయన దాదాపు 30 ఏళ్ల నుంచి ఇండస్ట్రీ 50 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉండి ఇచ్చేస్తూ బసవతారకం హాస్పిటల్ క్యాన్సర్లో ఎంతోమందికి ఆయన సేవ చేశారు, ఎన్నో ప్రాణాలను కాపాడారు. లేట్ అయింది, దాంట్లో మళ్ళీ రాజకీయం. ఇలాగా మీ ప్రభుత్వాలు రాజకీయాల్ని జొప్పించి అవార్డులు ఇస్తున్నారు టాలెంట్ని గుర్తించినప్పటికీ. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎవరికి ఎప్పుడు సముచితమైన ఆ పదాన్ని మనం చదువుకున్నది అందుకే, సముచిత రీతిలో సరైన సమయంలో గుర్తించాలి అని. మా రాజకీయ అవసరాల కోసం మేము గుర్తిస్తాం ఎప్పుడో తీసుకొచ్చి అంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన వివాదాన్ని తమిళనాడులో ఇంకొకటి తేవచ్చు, కర్ణాటకలో ఒకటి తేవచ్చు. ఇది భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న వాళ్ళకి ఎక్కడొక్కడ తలనొప్పి ఉంటూనే ఉంటుంది. సో దీంట్లో పారదర్శకత అనేది ఖచ్చితంగా ఉండాలి. అండ్ డెఫినెట్గా జయరామ్ గారి పాయింట్లు కూడా చాలా వరకు వ్యాలిడ్. పాటకి పట్టం కట్టమన్నారు, వివాదాన్ని పక్కన పెట్టమన్నారు. వాస్తవం ఉంది అందులో. పాట ఈ రోజుకి కూడా బతికిస్తుంది అందరినీ, కానీ వివాదాలు అందరినీ ముంచేస్తున్నాయి. అలాగే నర్సేగౌడ్ గారు చెప్పినటువంటి పాయింట్ కూడా మేము అందరినీ అభినందిస్తూనే ఇవి ఎందుకు కాలేదు అన్నటువంటి పాయింట్ కూడా వ్యాలిడే. అలాగే అలాబక్ష్ గారు చెప్పినట్టు అందరూ అభినందనీయులే, కానీ దీంట్లో వివాదం చేయకండి, ఎందుకు వచ్చింది ఏంటి అనేది అని. ఇక మహేంద్ర గారు చెప్పారు, నేను చెప్పానుగా ఇక్కడ మీకు కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వాళ్ళకి తగ్గట్టుగా అవార్డు ఇవ్వడం అనేది జరుగుతోంది తప్ప ప్రాపర్గా వీళ్ళని ఎందుకు మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం, రాష్ట్రపతి గారి స్థాయికి వెళ్ళినా ఆ లెటర్ ఎక్కడి నుంచి వెళ్తుందనేది అందరికీ తెలిసిందే. సో రాజకీయ నాయకులు దయచేసి రాజకీయ పార్టీల వాళ్ళు ఈ అవార్డుల విషయంలో రాజకీయాల నుంచి పక్కన పెట్టేసి సమాజపరంగా తీసుకున్నట్లయితే సహేతుకంగా సరైనటువంటి సమయంలో సముచిత రీతిలో మన వాళ్ళని మన విలువల్ని పెంచిన వాళ్ళని గౌరవించుకోవచ్చు అనేది ఇప్పుడు చెప్పదగినటువంటి అంశం ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎనీవే, వివాదం త్వరగా ముగిసిపోవాలి, ఎటువంటి వివాదాలు లేకుండా ప్రతి ఒక్కళ్ళు గుర్తింపు పొందాలి, ప్రజల కోసం సేవ చేసినటువంటి వాళ్ళు అన్నటువంటి మీ అభిప్రాయాన్ని గౌరవిస్తూ ఈరోజు డిబేట్ ముగిస్తున్నాను. జయరామ్ గారికి, అలాబక్ష్ గారికి, మహేంద్ర గారికి, మిఠా నర్సేగౌడ్ గారికి ఫర్ ద పీపుల్ డిబేట్లో పాల్గొన్నందుకు బీఆర్కే న్యూస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది ఈరోజు మన డిబేట్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగువాడి సత్తా.